ఈ రోజుల్లో ఎంత ఆన్లైన్ షాపింగ్ అలవాటు పడ్డా కూడా బయటకెళ్ళి మార్కెట్లో అలా డైరెక్ట్గా తిరుగుతూ షాపింగ్ చేస్తే ఆ మజానే వేరు. కళ్ళతో చూసి ట్రై చేసి కొనుక్కుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు అని చెప్పేసి చాలామంది మార్కెట్లలో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఒక్కటే సమస్య, బాబాయ్ ఇప్పుడు ఈ మార్కెట్ అంతా ఆ జనంలో తిరుగుతూ ఆ బ్యాగ్లన్నీ మోసుకుంటూ వెళ్ళాలంటే నిజంగా చాలా కష్టం అని చెప్పేసి ఇంట్లో ఉన్న హస్బెండ్నో బ్రదర్నో బతిలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా క్యారీ మెన్ అనే ఒక కొత్త స్టార్టప్ కంపెనీ మీరు షాపింగ్ చేస్తే మీ కవర్స్ని మోయడానికి వాళ్ళు మనుషులని పంపిస్తారనమాట. సో ఢిల్లీలో చాందినీ చౌక్, సరోజినీ మార్కెట్ ఇలాంటి రద్దీ ఏరియాల్లో అసలు మామూలుగా నడవడమే కష్టం. ఈ బ్యాగ్స్ మోసుకుంటూ నడవాలంటే ఇంకా కష్టం. కాబట్టి ఇప్పుడు అక్కడ ఈ కాన్సెప్ట్ అనేది వైరల్ అవుతోంది, ట్రెండ్ అవుతోంది. చాలామంది చాలా అద్భుతంగా ఉంది, అసలు ఎంత యూస్ఫుల్ ఐడియా ఇది, ఎంత ట్రెండీ స్టార్టప్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఈజీగా మేము షాపింగ్ చేసుకోవచ్చు అని కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం మీ డబ్బున్న వాళ్ళ షాపింగ్ కోసం అని చెప్పేసి పేదవాళ్లను లేబర్గా వాడుకుంటారా, ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ కాదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఏమో పొద్దున్న లేసి జిమ్లకు వెళ్తారు, అంతంత వెయిట్లు అక్కడ మోస్తారు, కానీ ఇక్కడికి వచ్చి మీ క్యారీ బ్యాగ్స్ మీరు మోసుకోలేరా, అంతంత ఎందుకు షాపింగ్ చేయాలి, కొంచెం మోయగలిగినంత షాపింగ్ చేయొచ్చు కదా అని కొంతమంది అంటున్నారు. సో మొత్తం ఇంటర్నెట్ అంతా కూడా రెండుగా విడిపోయింది అనమాట. సో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా బేగం బజార్, లాడ్ బజార్, కోటి ఇలా చాలా చోట్ల రద్దీ మార్కెట్స్ ఉంటాయి, షాపింగ్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ కూడా అలాంటి క్యారీమెన్ సర్వీస్ వస్తే మీరు ఎంకరేజ్ చేస్తారా? అసలు క్యారీమెన్ సర్వీస్ అనేది యాక్సెప్టబులా కాదా? కామెంట్ చేయండి.